అందరికీ నమస్తే. మనం ఇప్పుడు స్వర్ణగిరి దేవాలయానికి అయితే రావడం జరిగింది. ఇది తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయంగా ఇక్కడ నిర్మించారు. 22 ఎకరాల విస్తీర్ణంలో ఈ దేవాలయం అయితే నిర్మించారు. ఇప్పుడు ఈ దేవాలయానికి సంబంధించి మనము తెలుసుకోవాలని చెప్పేసి ఈ దేవాలయానికి రావడం జరిగింది. మనం చూసుకోవచ్చు, దేవాలయం మొదటగా ఎంట్రన్స్లోనే మంచి ఎంట్రన్స్ వెల్కమ్ ఆర్చ్ అనేది ఏ విధంగా ఉందో మనం చూసుకోవచ్చు. చాలా మంచిగా అయితే ఇక్కడ నిర్మించారు ఈ దేవాలయాన్ని. మనం ఎంట్రన్స్లోనే ఇక్కడ మంచిగా శంకు చక్రాలతో, రామానుజాచార్య విగ్రహాలతో మంచిగా ఎంట్రన్స్ అనేది అయితే మనకి ఇక్కడ నిర్మించారు. ఈ గుడికి సంబంధించి మొత్తం పూర్తి వివరాలు మీకు అందించడం జరుగుతుంది. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ గుడి నిర్మాణం ఏ విధంగా చేపట్టారు, ఈ గుడి నిర్మాణానికి ఎంత ఖర్చు అయింది, ఎవరు నిర్మించారు, ఇక్కడ గుడి యొక్క ప్రత్యేకతలు అన్నీ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనం లోపలికి వచ్చినట్టయితే స్టార్టింగ్లో ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి లోపలికి వస్తే గుడి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇదే స్వర్ణగిరి దేవాలయము. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకు ఇక్కడ రథం అయితే ఓపిస్తుంది. తర్వాత ముందరికి వెళ్తే మనకు జయ విజయులు అయితే ఓపిస్తుంటారు. మొత్తము కార్లు మనకు లోపల పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. కారు కూడా పెట్టుకోవచ్చు. ఇతనే మానేపల్లి రామారావు ఇక్కడ ఈ గుడి నిర్మించిన వ్యక్తి. దాదాపు ఈ గుడి నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు, 500 కోట్ల రూపాయలతో ఈ గుడి నిర్మాణం చేపట్టినట్టు ఇక్కడ చెప్తున్నారు. ఇది మనకు గుడి ఫస్ట్ లోపలికి ఎంటర్ కాగానే బ్రహ్మరథం అని చెప్పేసి ఇక్కడ మనకైతే కనిపించడం జరుగుతుంది. మొత్తము ఇక్కడ నిర్మాణం అనేది పూర్తిగా మొత్తము రాతి కట్టడాలతో గత 1000-2000 సంవత్సరాల క్రితం మన దేవాలయాలు ఏ విధంగా నిర్మించే వాళ్ళో అదే విధంగా ఇక్కడ అయితే నిర్మించారు దేవాలయాన్ని. 500 కోట్ల బడ్జెట్తో అయితే ఈ దేవాలయాన్ని నిర్మించారని ఇక్కడ చెప్తున్నారు. మనం అలాగే చూసుకున్నైతే ఎంట్రన్స్లో బ్రహ్మరథానికి కొంచెం ముందుకు వచ్చేస్తే ఎంట్రన్స్లో మనము పైకి వెళ్ళడానికి ఎంట్రన్స్ మార్గంలోనే ఇక్కడ జయ విజయులు ద్వారపాలకులు అయితే మనకు దర్శనమిస్తారు. ఈ నుంచే మనం స్ట్రైట్గా చూసుకుంటే ముందుగాల స్వామివారి పాదాలు అయితే ఇక్కడ ఉంటాయి. శ్రీవారి మెట్టు రూపంలో టైప్లో మనకు తిరుపతిలో శ్రీవారి మెట్టు దగ్గర అయితే స్వామివారి పాదాలు ఏ విధంగా ఉంటాయో ఇక్కడ కూడా స్వామివారి పాదాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. మంచిగా ఆహ్లాదకర వాతావరణంలో ఇలా 22 ఎకరాల విస్తీర్ణంలో ఇలా ఈ గుడి నిర్మించడం, అది కూడా వెనక ఒక 1000-2000 సంవత్సరాల క్రితం ఎలా అయితే గుడి నిర్మాణశాల ఉంటుందో అదే విధంగా ఇక్కడ నిర్మించడము, అది వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఆలయాన్ని ఇంత సుందరంగా తీర్చిదిద్దడంతో భక్తులు అయితే ఇక్కడికి లక్షలాది సంఖ్యలో అయితే పర్యాటక కేంద్రంగా లక్షలాది సంఖ్యలో అయితే ఈ భక్తులు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. సేమ్ అల్పిరి మనం తిరుపతిలో ఇవి ఇప్పుడు మన ఎంట్రన్స్లో మెట్లెక్కే మార్గంలో సేమ్ మనకు తిరుపతిలో అల్పిరి ద్వారా వెళ్ళే భక్తులకు ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఇక్కడ కూడా స్వర్ణగిరి నుంచి వచ్చిన భక్తులు ఇట్లా మెట్ల మార్గం నుంచి వెళ్తుంటే మనకు సేమ్ తిరుపతిలో అల్పిరి మెట్లు ఎక్కుతున్నట్టే ఇక్కడ మనకైతే అనుభూతి కలుగుతుంది. అలాగే ఈ మెట్లకు పక్కన దశావతారాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం మెట్లు చూసుకుంటూ దశావతారాలు దర్శించుకుంటూ ఈ మెట్ల మార్గం నుంచి అయితే మనం వెళ్ళొచ్చు. ఇక్కడ లోపలికి వెళ్ళేదైతే మనకి ఇదైతే పై భాగము, కింద నుంచి మనం పైకి వచ్చేసినాము. ఈ పైకి రాగానే ఇక్కడ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి చుట్టూ మంచిగా ఈ ఏర్పాట్లు అనేది ఇంత ఒక వ్యక్తి అనేది ఒక భక్తుడు అనేది ఒక భక్తితో ఇంత 500 కోట్ల బడ్జెట్తో 22 ఎకరాల విస్తీర్ణంలో ఇంత విధంగా ఈ గుడి నిర్మాణం చేపట్టడం అనేది అయితే చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. అంటే భక్తి అనేది, దేవుని మీద నమ్మకం అనేది, ప్రజల ఒక అనుభూతి అనేది మనము ఎలా అయినా ఎక్స్ప్రెషన్స్ మనం ఏ విధంగా ఇచ్చుకోవాలి, అసలు దేవుని మీద భక్తి ఎలా నిరూపించుకోవాలనే దానికి ఒక నిదర్శనంగా ఇది మనం చెప్పుకోవచ్చు. ఒక భక్తుడు తలుచుకొని ఇంత విధంగా ఈ ఆలయాన్ని నిర్మించడం అనేది చాలా గొప్ప విషయము. ఇక్కడ ప్రతి ఒక్కటి గరుడ మంటపము, ఇక్కడ గరుడ మంటపం అంటే మనకు దేవాలయానికి ముందుగాల మనకైతే గరుత్మంతుడు అయితే ఉంటుందో గరుత్మంతుడు దర్శనం అయితే మనకి ఇక్కడ ఒప్పిస్తుంటుంది. అయితే గరుత్మంతుడు ప్రత్యేకత ఏంటంటే ముందు భాగము వెనుక భాగము రెండు వైపులా కూడా గరుత్మంతుడు అయితే నిర్మించారు అద్భుతంగా.
చుట్టూ ఇక్కడ ఈ మాడ వీధులు చుట్టూ మంచిగా రెడ్ కార్పెట్ వేసి చాలా సుందరంగా అయితే తీర్చిదిద్దారు. మనం ఎదురుగా చూసుకుంటున్నది హనుమాలయము. 120 ఫీట్ల ఎత్తులో ఈ హనుమంతుని విగ్రహం అయితే మనకు ఏర్పాటు చేశారు. హనుమాన్ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. అలాగే పైన పెద్ద 120 ఫీట్ల హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేశారు. అలాగే భక్తుల సందర్శనార్థం కింద కూడా చిన్న హనుమంతుని అయితే ఏర్పాటు చేశారు. ఈ హనుమంతుని యొక్క ఇది ఏదైతే మండపం ఉందో అది రథం కదులుతుంటే రథం మీద హనుమంతుడు ఉన్న విధంగా అయితే ఇక్కడ ఈ నిర్మాణశాల అయితే మనకు నిర్మించారు. మనం చూసుకోవచ్చు. అది కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఈ ఆలయ నిర్మాణం చూస్తే ఒక 1000 సంవత్సరాల వరకు కూడా ఈ చెక్కు చెదరకుండా ఈ ఉండేటట్టు ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా మనకు 1000 సంవత్సరాలైనా 2000 సంవత్సరాలైనా ఈ ఆలయం అనేది దృఢంగా ఉంటుందని ఇక్కడ మనం 100% అయితే చెప్పుకోవచ్చు. అంటే పూర్తిగా రాతి కట్టడంతో వెనకటి పద్ధతులు అంటే గత 1000-2000 సంవత్సరాల క్రితం రాజులు చోళులు కాకతీయులు ఏ విధంగా నిర్మించారో అదేవిధంగా ఈ గుడి నిర్మాణ శైలి అయితే జరిగింది. మనం చూసుకోవచ్చు. ఇక రథం హనుమాన్ అనేది మనకి ఏదైతే ఉందో మండపం అది పూర్తిగా రథం మీద హనుమంతుడు ఉన్నట్టు మనకు అయితే ఇక్కడ చేశారు. ఇది అద్భుతం అని చెప్పుకోవచ్చు. గరుడ మంటపం ఏ విధంగా ఆంజనేయ స్వామి మంటపంకి ఎదురుగానే మనము చూసుకున్నట్లు అదే దేవాలయం. ఇది ప్రత్యేకమైనది గంట మంటపం. ఈ గంట యొక్క ప్రత్యేకత ఏంటంటే 1 కాదు 2 కాదు 100 కిలోలు కాదు 200 కిలోలు కాదు దాదాపు 1700 కిలోలతో అయితే ఈ గంట బరువు అయితే ఉంటుంది. ఇది అతిపెద్ద మన తెలంగాణలో కానీ నాకు తెలిసి మన భారతదేశంలో కానీ ఇంత పెద్ద గంట అనేది నిర్మించడం నేను ఎక్కడా చూడలేదు. ఇది దాదాపు 1700 కిలోలతో అయితే ఈ గంట నిర్మాణం అయితే చేపట్టారు. మొత్తం ఇక్కడ అంటే పర్యాటకులు ఇంకా రావడానికి అట్రాక్షన్గా ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్ కూడా ఏర్పాటు చేశారు. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ కొండలు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నియర్ బైనే ఇక్కడ యాదాద్రి టెంపుల్ ఉండడము. ఆ యాదాద్రి టెంపుల్కి వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఈ దేవాలయానికి సందర్శించడానికి వస్తున్నారు. ఫస్ట్ యాదాద్రి టెంపుల్కి వెళ్ళి తర్వాత యాదాద్రి టెంపుల్ దర్శనం చేసుకోగానే ప్రతి భక్తుడు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఈ దేవాలయాన్ని అయితే దర్శించుకుంటున్నారు. ఈ దేవాలయంలో గర్భగుడిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం దాదాపు 16 అడుగుల ఎత్తులో ఉన్నట్లు ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే మనం దేవాలయం నుంచి లోపలికి వచ్చి కింది భాగం ఇట్లా వచ్చినాక ఇక్కడ జలనారాయణ అంటే ఆదిశేషుని మీద సేద తీరుతున్న నారాయణుని విగ్రహం అయితే మనకి ఇక్కడ దర్శనం ఇస్తుంది. ఇక్కడ పూర్తిగా ఇక్కడ మనకు అవుపిస్తున్న కోనేరు టైప్లో ఇక్కడ వాటర్ అయితే పెడతారు. ఆ వాటర్లో మధ్య శేషనాగులపై ఆదిశేషునిపై నారాయణ స్వామి సేద తీరుతున్నట్టు ఇక్కడ ఈ నిర్మాణం అనేది అయితే చాలా అద్భుతము. ఇది ఫుల్గా అసలు ఈ గుడికే ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా ఇది నిలుస్తున్నది. ఈ ప్రత్యేకత చాలా అంటే ఇలా 1 కాదు 2 కాదు ఇలాంటి ప్రత్యేకతలు చాలా అయితే ఈ గుడిలో ఉన్నాయి. ఇప్పుడు కనీసము రోజుకు యాదాద్రి కంటే నాకు తెలిసి ఇక్కడికి అధిక సంఖ్యలో భక్తులు అయితే రావడం జరుగుతుంది. యాదాద్రి నిర్మాణశాల ఏ విధంగా నిర్మించారో అదేవిధంగా అదే టైప్ ఆఫ్గా ఇక్కడ కూడా ఈ గుడి నిర్మాణం అయితే అంతే బడ్జెట్తో అన్ని ఏర్పాట్లతో కూడా ఇక్కడ నిర్మించారు. ఈ గుడిని మనకు వెంకటేశ్వర స్వామి రథము అంటే బ్రహ్మోత్సవాలకు కానీ ఇంకేదైనా మనకు వెంకటేశ్వర స్వామికి జరుగుతున్న కార్యక్రమాలకు కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామి రథం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ గెస్ట్ హౌస్ అంటే విఐపి గెస్ట్ హౌస్ అంటే మనకి ఇక్కడ 3 ఫ్లోర్లతో ఒక భవనం అయితే నిర్మించారు. ఈ భవనం ఏంటంటే పైన చూపించున్న విధంగా అయితే విఐపి గెస్ట్ హౌస్ విఐపీలకు అక్కడ నివాసం ఉండడానికి వచ్చిన గెస్ట్లకు ఉండడం కోసం ఒక ఫ్లోరు కింద అలాగే కింద అన్నదాన సత్రం కూడా ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇది ఇక్కడ చెప్పుకోవచ్చు. చుట్టూ ఇది మన గుడి బయట మనం చుట్టూ వాతావరణం ఏ విధంగా ఉందనేది మనం చూసుకోవచ్చు. కాగా అందరూ భక్తులు అయితే మన తెలంగాణలో ఇలాంటి గుడి నిర్మాణించడం అయితే మన తెలంగాణకు గర్వకారణం అని చెప్పుకోవచ్చు. యాదాద్రి ఆలయం అయితే ఏ విధంగా మన తెలంగాణకు ప్రత్యేకంగా తిరుపతి ఆంధ్రప్రదేశ్లో తిరుపతి మనకి ఏ విధంగా పేరు పొందిందో తర్వాత యాదాద్రి మన తెలంగాణలో యాదాద్రి అంత పేరు కాచింది. తర్వాత ఈ స్వర్ణగిరి అని ఖచ్చితంగా చెప్పుకుంటారని ఇక్కడ భక్తులు అయితే చాలామంది విశ్వసిస్తున్నారు. మనం దర్శనం తర్వాత మనకు బయటకు వెళ్ళే మార్గం అయితే ఇక్కడ అవుపిస్తుంది. మనం చూసుకోవచ్చు లోపట్ల ఖచ్చితంగా ఇది మన తెలంగాణ తిరుపతి అని ఇక్కడ భక్తులు అయితే ఖచ్చితంగా విశ్వసిస్తున్నారు. అధిక సంఖ్యలో లక్షలాది మంది భక్తులు అయితే ఇక్కడికి వచ్చి శ్రీ వెంకటేశ్వర